పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ మండలికి సమాంతరంగా మరో ప్రపంచ స్థాయి క్రికెట్ సంస్థను స్థాపించాలని వితండవాద ప్రయత్నం చేసి అంతర్జాతీయ వేదికపై ఘోరంగా నవ్వుల పాలైంది. ఐసీసీ తీసుకుంటున్న నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయనే నెపంతో ఒక కొత్త అంతర్జాతీయ సమాఖ్యను ఏర్పాటు చేసేందుకు పీసీబీ తెర వెనుక భారీ వ్యూహ రచన చేసింది. ఇందుకోసం ఏకంగా 8 క్రికెట్ బోర్డులను సంప్రదించి ఐసీసీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చింది. అయితే ఈ ప్రతిపాదన విన్న 6 దేశాలు యుఏఈ, ఒమాన్, సౌదీ అరేబియా, అమెరికా, వెస్టిండీస్ మరియు జింబాబ్వే పీసీబీ ఆలోచనను నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. కేవలం చైనా, బంగ్లాదేశ్ మాత్రమే నామమాత్రపు మద్దతు తెలపడంతో పీసీబీ కలలు మొదటి అడుగులోనే కల్లలయ్యాయి. ప్రపంచ క్రికెట్లో భారత్ ఆధిపత్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో అసంతృప్తి దేశాలను ఏకం చేయాలనుకున్న పాక్ ప్రయత్నం ఆ దేశానికి తీరని అవమానాన్ని మిగిల్చింది. ఒక పక్క దేశంలో ఆర్థిక సంక్షోభం, మరోపక్క క్రికెట్ బోర్డులో అంతర్గత గొడవలతో సతమతమవుతున్న పీసీబీ ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో ప్రపంచ క్రికెట్ నుండి ఒంటరయ్యే ప్రమాదంలో పడింది. అయితే ఈ వైఫల్యంపై క్రీడా విశ్లేషకులు మరియు నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నిధులు, మౌలిక సదుపాయాలు మరియు సభ్య దేశాల మద్దతు లేకుండా ఐసీసీ వంటి దిగ్గజ సంస్థకు పోటీగా వెళ్లడం పీసీబీ అవివేకానికి నిదర్శనమని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. క్రీడల్లో రాజకీయాలను చొప్పించి ఏకంగా సమాంతర వ్యవస్థను నిర్మించాలనుకోవటం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని క్రీడా దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. 6 ప్రధాన క్రికెట్ బోర్డులు ముఖం చాటేయటంతో పాకిస్తాన్ ఇప్పుడు ఐసీసీ దృష్టిలో కూడా దోషిగా నిలబడే అవకాశం ఉంది. సొంత జట్టు ప్రదర్శనను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టకుండా ఇలాంటి అసాధ్యమైన ప్రయోగాలకు శ్రీకారం చుట్టడం వల్ల పాక్ క్రికెట్ భవిష్యత్తు అంధకారంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా లాంటి క్రికెట్ అనుభవం లేని దేశం మద్దతు కూడగట్టుకొని ఐసీసీని ఢీకొట్టాలనుకోవటం హాస్యాస్పదమని, ఈ పరిణామం వల్ల పీసీబీ పరువు అంతర్జాతీయ స్థాయిలో గంగలో కలిసినట్లయిందని విశ్లేషణలు కనిపిస్తున్నాయి. అయితే ప్రెజెంట్ అయితే ఈ ప్రత్యామ్నాయ బోర్డు ప్రతిపాదన అటకెక్కినప్పటికీ పీసీబీ చేసిన ఈ సాహసం ప్రపంచ రికార్డు చరిత్రలో ఒక అతిపెద్ద వైఫల్యంగా నిలిచిపోనుంది.